రేయ్ సూర్య ఏంట్రా ఇంకా రాలేడు? ఏమో తెలియదురా, ఉండు చూసొస్తాను. ఉండరా నీ సంగతి చెప్తా. ఏమో జరుగు. అమ్మ వాడు మనకు తెలియకుండా వస్తున్నారా? రాని వాడుకుంది. వస్తున్నాడు. అమ్మో ఎదవలందరూ ఇక్కడే ఉన్నారు. అరే పెదాలు ఎర్రగాయినాయి, వీళ్ళు చూస్తే ఇంకంతే. చూసాంలే రాబో. ఇక్కడే ఉన్నారా? నమస్తే మామ, వస్తున్నా. అడ్డంగా బుక్ అయిన ఏంట్రా సూర్య పెదాలు ఎర్రగున్నాయి? అంటే లవర్ లిప్ కిస్ పెట్టిందిరా. మరి ఎవర్రా స్వింగ్ దాక్కుండా వచ్చారు ఇప్పుడు? అమ్మా ఏంట్రా ఇలా కొడుతున్నారు? అమ్మా ఎవర్రా? Her name is Meghana. My name is Meghana, sir. పండగ ఎంజాయింగ్ లైఫ్ భోజనం చేసినారా? ఎంజాయ్. ఏంట్రా? అరే మామ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతా లైక్ కొట్టలే కదరా? అసలు ఫాలో అయితేనే కదరా. అరే ఏంట్రా వాడు? ఎక్కడికి వెళ్తున్నావురా? పనుందిరా. ఏంట్రా వీడు ఏం చెప్పుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడు? అరే మామ కొన్నాళ్ళుగా వాడు ఇలాగే ఉన్నారా. ఇన్స్టాగ్రామ్ లో ఎవరో అమ్మాయి పరిచయం అయింది, అప్పటి నుంచి ఎవరితో సరిగా మాట్లాడడం లేదురా. వీడు కూడా ఏంట్రా అలా వెళ్ళిపోయాడు? వీడు కూడా పోతాడు. అరే మామ ఈ జనరేషన్లో ఫ్రెండ్తో ఒక్క నిమిషం చాటింగ్ చేయడానికే విసుక్కుంటారు, అలాంటిది గంటల తరబడి అమ్మాయితో చాటింగ్ చేస్తారు, నాతో సహా. అమ్మాయి ఎవరో తెలియకుండా చాటింగ్ చేస్తున్నారా? అయినా వాడు మాకంటే నీకే బాగా తెలుసు, నువ్వే చెప్పురా. సరే ఇంకా వెళ్ళొస్తా. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా ఏదో ఒక అమ్మాయితో చాటింగ్ చేయాలి, మా ఫ్రెండ్స్కి తగ్గకూడదు. అరే మామ నేను ఒక అమ్మాయితో చాటింగ్ చేశాను రా, ఉదయం నుంచి నైట్ వరకు చాటింగ్ చేశాను రా. అవునా? విసుకొచ్చి గుడ్డేటని చెప్పేశాను రా. నెక్స్ట్ ఏమని చెప్పిందిరా? ఏమని చెప్పురా మామ. అరే అవునరా, ఉదయ్ గాని లవర్ ఐడియా ఏంట్రా? నేను ఇస్తా. అరే ఏంట్రా మామ అప్పుడు మెసేజ్ చేస్తున్నావు? హాయ్ రా. ఏరా లేట్ అయింది అంటే అది పనుండరా. అవునా? ఏంట్రా ఈ లెక్చరర్లు మనల్ని చూసి ఓర్చుకోలేరు. అవునరా, అమ్మాయి ఏమైందిరా? చూసుకోండి. సరే ఏమంటాం. వీడేంట్రా ఇంత పెద్ద చెట్టుని పెంచాడు? ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు మహానుభావుడు. కంగ్రాచులేషన్స్ రా. ఎందుకు మామా? అమ్మాయిలందరూ నీ వైపే వస్తున్నారా? ఏంట్రా మామా? ఎక్కడ అమ్మాయిలు? నువ్వు వస్తావు రావు అని జోక్ చేశాను రా. అరే మధ్యలో అప్పుకొని వచ్చేసాను రా. వెళ్ళసా? అరే ఉదయ్ నా కాలేజీలో కొద్దిగా పని ఉందిరా, స్టడీ రాపించుకోవాలి. సరే మామ. సర్లే పోయిస్తాను. అరే ఉదయ్ నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? సూర్యగాడు ఇన్స్టాగ్రామ్ లో నీ లవర్కి మెసేజ్ పెట్టాడా? రిప్లై ఇచ్చిందిరా.
పల్లీలే అన్నా పల్లీలే అనుకుంటూ మామ కన్ను నస్తున్నాయంటే అట్ట దగ్గర పోతే ఊటుంది 200 కన్నద్దలు పెట్టేశారా అందుకే కన్నద్దలు పెట్టుకోవచ్చు. అరే మామ ఎందుకు కొట్టావురా? ఆపండిరా మీ డ్రామాలు ఇంకా. ఏమైందిరా? ఫ్రెండ్షిప్ అంటే నమ్మకం అనుకున్నారా? ఆ నమ్మకం లేకుండా చేసావు నువ్వు నాకు. అరే మామ ఉండండిరా. అరే సంతోష్ చెప్పురా. రే ఉదయ్, ఏమన్నావు? అయినా ఫ్రెండ్ లవర్ని ప్రేమించేంత గొప్ప ఆలోచన అయితే నాకు లేదరా. ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు అంటే తను ఎలాంటిదో తెలుసుకోవడానికి చాట్ చేశారా? అయినా తను చాలా మందితో చాట్ చేస్తుంది. ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా వదిలేస్తుందిరా. అయినా ఒకరు చెప్తే నేను నమ్మనురా. నా కళ్ళతో నేను చూసేంత వరకు నమ్మానురా నిన్ను. మామ ఏంట్రా వాడు అలా వెళ్ళిపోయాడు? ఏంట్రా? సరేలేరా మామ. సరేలే వెళ్ళొస్తారా. అరే సూర్య 5 రూపాయలు ఉంటాయిరా. రే 5 రూపాయలు ఏందిరా ఇప్పుడు? కురుకురు అయిపోయిందిరా. ఈ టీంలో కురుకురు ఏంట్రా? 5 రూపాయలు ఇవ్వాలి. ఏ కురుకురు ఏందిరా? అరే మామ వాళ్ళతో మాట్లాడక 3 నెలలు అవుతుందిరా. ఎంతైనా మన ఫ్రెండే కదరా, మాట్లాడరా. ఖచ్చితంగా మాట్లాడతారా ఈరోజు చూస్తే మాత్రం? ఎలాగైనా మాట్లాడరా మామ. అవునరా. మేడం మీ ఫ్రెండ్. అరే ఉదయ్, ఏంట్రా ఇది? సారీరా. బేబీ ఇక్కడక్కడ ఇన్స్టాలో బ్లాక్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకున్నాను, సూసైడ్ చేసుకున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారా? ఎవరో బ్రో రాంగ్ కాల్కి వచ్చింది, కంటిన్యూ చేస్తున్నాను. ఎవరో బ్రో నాకు కూడా తెలియదు, ఫేస్బుక్లో హ్యాండ్ పెట్టింది, కంటిన్యూ చేస్తున్నాం. వాడిని చూస్తే ఎంత కూడా బాధ అనిపించట్లేదారా? వాడు మీలాగేరా, అమ్మాయి ఎవరో తెలియకుండా అమ్మాయి ముఖం కూడా చూడకుండా లవ్ చేసి తన బాధను ఎవరితో చెప్పుకోలేక ఇలా చనిపోయారా? వాడు మీరే కాదరా. ఈ జనరేషన్లో అందరూ తమ బాధల్ని సంతోషాలని వాట్సాప్ స్టేటస్ల్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాం తప్ప మన పక్కనున్న మన ఫ్రెండ్కి చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన పక్కన మన ఫ్రెండ్ కంటే తల్లిదండ్రుల కంటే ఫోన్ ఎక్కువ ఉంటుందిరా. కాబట్టి టెక్నాలజీ పెరిగే కొద్దీ మన అనుబంధాలని పెంచుకోలే తప్ప వాటిని తగ్గించుకోకూడదు. మీకే మీ అందరికీ ఆఖరిగా ఒక మాట, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలా చాట్ చేసి మోసపోయిన వాళ్ళు
మీ అందరికీ ఒక దండం, ఇలాంటి తప్పు ఎవరు చేయకండి. మీ బాధల్ని మాలాంటి ఫ్రెండ్స్తో చెప్పుకోండి.